పాస్పోర్ట్ కుంభకోణం మొదలుకొని భూముల కుంభకోణం వరకు వివిధ రకాలుగా యథేచ్ఛగా దోచుకున్న నువ్వు ఈ దేశం కోసం తాత ముత్తాతల నుండి ఆస్తులతో పాటు పదవులను కూడా త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే సాహసం ధైర్యం ఎక్కడిది కేటీఆర్? నీకు నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, ఏంటి నీ బతుకు? అమెరికాలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసిన నువ్వు ఉద్యమం ఎగిసి పడుతున్నప్పుడు అమెరికాలో సరదాగా గడిపిన నువ్వు ఉద్యమం ఒక రూపంకి వచ్చిన తర్వాత చీమలు పెట్టిన పాములో పుట్టలో దూరినట్టు సిరిసిల్లో దూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు? జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు మహానాయకుడు. సర్పంచ్ పదవి కోసం పాకలాడి ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినట్టు ఘనమైన చరిత్ర గాంధీ కుటుంబాంది. 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినట్టు కుటుంబం వారిది. నువ్వు కోన్ కిస్కా బచ్చాగాడివి. నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి 420 బ్యాచ్ ఎవరో, 420 కుటుంబం ఎవరో అందరికీ తెలుసు. ఆయన వల్ల మాట్లాడిన భాష చూస్తూ ఉంటే ఇలా తెలంగాణలో నేను కూడా ఛానళ్ళు కూడా దాన్ని ప్రసారం చేయడానికి కొద్దిగా వెనుక ముందవుతున్నటువంటి పరిస్థితి. తల్లిలాంటి తెలంగాణ యాస మట్టలు గంటె పుస్తలమ్మి ఇన్నాళ్ళు దేశంలో ఎక్కడ లేని విధంగా భాష యాస నిగ్గస్సుగా కలుషితం చేసి 10 ఏళ్ళు మద్యాన్ని ఏరులై పారించి యువతని ఎటు రాకుండా, పనికి రాకుండా చేసినటువంటి ఘనమైన నీచులు మీరు. డబ్బే పరమావధంగా, డబ్బే లక్ష్యంగా 10 ఏళ్ళు పాలన చేసిన మీ కుటుంబం. ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఉద్యమంలో ప్రాణాలు అర్పించింది ఎవరు? ఆ కుటుంబంలో ఒక్కడికైనా ఉద్యమం ఇచ్చిర్రా? అధికారం రాగానే నీ అబ్బాయి జాగిరనట్టుగా మీ నాయనకు పదవి, నీకు పదవి, బావకు పదవి, చెల్లెకు పదవి, తల్లికి పదవి, అడ్డగోలకు పదవులు ఉంచుకున్న మీరు, ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసిన మీరు ప్రజల్ని మర్చిపోలే. ఇంకా మీరు చేసిన దోపిడీ మర్చిపోలే, మీరు అమ్మిన మద్యాన్ని మర్చిపోలే, మీరు కాజేసిన భూముల్ని మర్చిపోలే, మీరు నిరుద్యోగుల యొక్క ప్రాణాలు పొట్టను పెట్టుకున్న సంగతి మర్చిపోలే, ఆఖరికి ఇంటర్మీడియట్ పేపర్ కూడా లీకేజ్ చేసి సొమ్ము చేసుకున్న వైనాన్ని కూడా మర్చిపోలే. ఎంత సాహసం నీకు! రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. మీ నాయన కాదా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా తల నరుక్కుంటా అన్నాడు? 10 ఏళ్ళు తల లేకుండా ఉన్నాడా మీ నాయన? ఎవరిదే తల? దళితుని తల, ఒక వెలమదొర తల? తల నరుక్కుంటాను సిగ్గు లేకుండా 10 ఏళ్ళు పాలించినప్పుడు దానికి జవాబు చెప్పి వాళ్ళ దళితుల్ని మోసం చేశారు మీరు. 10 ఏళ్ళు దళిత ముఖ్యమంత్రి అని పదే చెప్పి మీరు ముఖ్యమంత్రి కూర్చొని చేసినారు. బీసీ బంధిస్తాను మోసం చేసినారు. మీరు మోసాల గురించి మాట్లాడతారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కాంగ్రెస్ పార్టీ
ఈ దేశంలో ఎన్నో చరిత్రాత్మక మలుపులకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని మొన్న మన్మోహన్ సింగ్ వరకు ఎన్నో చరిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఒక బంగ్లాదేశ్ అనే కొత్త దేశం రావడమే కాకుండా ఆనాడు బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజాభరణుల రద్దు కానీ, సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం కానీ ఎన్నో చరిత్రాత్మక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత, కనీస స్తోమత మీకు లేదనే మాట గుర్తుపెట్టుకోవాల్సిన నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం మర్చిపోలే. కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన తీరు, మీరు ఏలిన పోలీసు రాజ్యం, నేరేళ్లలో మీరు తొక్కించినటువంటి శవాలు ఇప్పటికి కూడా స్మరిస్తూనే ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల ఇసుక దందా కొరకు నేరేళ్లలో దళిత యువకుల్ని చంపిన తీరు మర్చిపోలే. మీ అవసరాల కోసం రాజకీయ నాయకుల్ని గృహబంధం చేసిన తీరు మర్చిపోలే.